కారణమైనటువంటి సంఘటన పైన ఈరోజు డీజీపీ గారిని ఆర్టీసీ కమిషన్ మెంబర్స్ కిషోర్ గారు, ఉపేందర్ గారు, మా చైర్మన్ బాలరాజ్ యాదవ్ గారు, మా స్వామి గారు, రాజు గారు, భరత్ గారు, మరియు రజత సంఘం నాయకులు ఆనంద్ గారు, మా సర్పంచ్ సంఘం యాదయ్య గారు, మరి మేమందరం కూడా మా వేపుల గారితో కలవడం. ఈరోజు సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాల అరాచకాలు, అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలు, వ్యవస్థ పూర్తిగా తలదించుకునే రీతిలో ఉంది. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అన్నా, తెలంగాణ న్యాయ వ్యవస్థ అన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ స్థాయిలో రికార్డు ఉండేది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా నిమిషాల మీద పట్టుకుంటారు. ముఖ్యంగా మహిళల పైన ఏ సంఘటన జరిగినా ఊరుకోరు అనేటువంటి పెద్ద పేరుండేది. ప్రతి రాష్ట్రంలో తెలంగాణ తరహాన్ని కూడా మెయింటైన్ చేస్తామనేటువంటి మాటలు ఉండేవి. ఏ పథకాలైనా అనేక పథకాలు తెలంగాణ తరహా చేస్తామని చెప్పేది, మహిళలకు తెలంగాణ తరహా ఇస్తామని చెప్పేది. మరి ఈరోజు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం ఎన్సీఆర్బీ ఇది పార్లమెంట్ లో కూడా టేబుల్ చేస్తారు. మనకు పబ్లిక్ డొమైన్ లో కనిపిస్తుంది ఎంత క్రైమ్ రేట్ ఉంది ఏ రాష్ట్రంలో. మరి ఈరోజు ఈ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. ముఖ్యంగా మహిళల మీద దాడులు ఎక్కువైతున్నాయని చెప్పి నేషనల్ వైడ్ ఉన్నటువంటి క్రైమ్ బ్యూరో రికార్డులో కూడా తెలంగాణలో విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెప్పి ఉన్నా కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో అడుగుతా ఉన్నాను. ఒకప్పుడు ఒక మహిళ పైన శంషాబాద్ లో దాడి జరిగిందంటే నిమిషాల మీద వాళ్ళకి పట్టుకోవడం జరిగింది, పోలీసు ఛేదించడం జరిగింది. ఇంకెవరైనా అమ్మాయిల దగ్గర పోవాలంటే భయపడేవాళ్ళు. ఇక చూడండి, కుక్కడపల్లిలో పట్టపగలు ఒక అమ్మాయి పైన అత్యాచారం, తర్వాత చంపడం అనేక మంది మహిళల పట్ల. ఈరోజు ఒక మహిళ 2 నెలల పసిగుడ్డును ఎత్తుకొని, అయ్యా కనుకరించండి, తన్నొద్దు, నా బిడ్డ ఉందన్నా కూడా కాలితో తంటే ఎగిరిపోయి బండ మీద పడ్డట్టున్నాడు. అడుక్కుంటుంది. గుడి దర్శనం, ఈ గుడికి సున్నం వేసిన వాళ్ళ మేమే. నేను ఎస్సీని, నేను రజకుని పెళ్లి చేసుకున్నాం, బీసీని, మేమే సున్నం వేసినాం ఈ గుడికి. 100 రూపాయల టికెట్ ఎందుకయ్యా, నా చిన్న పిల్ల ఉంది చూడండి అన్న కూడా కనికరం లేకుండా కాలుతో తన్నడం, వేలాది మంది అక్కడ చూడడం. కాలుతో తంటే రాయి మీద పడ్డట్టున్నాడు. కనికరం లేకుండా మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్లి ప్రైవేట్ పార్ట్స్ కూడా టచ్ చేసి అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పి ఆమె చెప్తా ఉంది. ఒక మహిళ తనను ప్రైవేట్ పార్ట్లు పిసికిండ్రు, రకరకాల హింసించిండ్రు. ఎవరైనా చెప్తారా? చెప్పండి. జరగకపోతే చెప్తారా? ఒక మహిళ అంతా ఏడ్చుకుంటూ నన్ను ఇట్లా చేసిండ్రయ్యా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు తీసుకోలేదు. నేను డీజీపీ గారిని అడిగినా, మీరు సీసీ ఫుటేజ్ను వెరిఫై చేయండి. దాడి జరిగిన మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చిందా లేదా, ఏ సమయంలో వచ్చింది, ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేరు, పోలీసు వాళ్ళు బాధితులకు ఫోన్ చేసిందా లేదా, రికార్డు వెరిఫై చేయండి. మరి ఈమె దరఖాస్తు తీసుకోకుండా బాధితులకు ఫోన్ చేసి మీరు కూడా దరఖాస్తు ఇవ్వండి, మీరు కేసు రిజిస్టర్ చేస్తే ఆ తర్వాత ఈమె చేసి కౌంటర్ కేసు ఉంటే కాంప్రమైజ్ అవుతారు, లేకపోతే లాదు కాదని చెప్పి సజెషన్ ఇచ్చి చిన్న పిల్లగాడు స్పృహపోయినా పట్టించుకోకుండా ఆ పోలీసు సిబ్బంది మరి అవతలి వాళ్ళతో దెబ్బలు కొట్టి వాళ్ళతోనే దరఖాస్తు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తర్వాత ఈమెను అక్కడే కూర్చునిపెట్టి భయపెట్టించి కాంప్రమైజ్ చేసుకోవాలి, లేదట్లయితే నేను కూడా జైలుకోతామని భయపెట్టించింది. వాస్తవా కాదా వెరిఫై చేయండి. ముందు పోలీస్ స్టేషన్కి వచ్చిందా లేదా వెరిఫై చేయండి. బాధితులకు వీళ్ళు ఫోన్ చేసిన లేదా వెరిఫై చేయండి. సీసీ ఫుటేజ్ ఫోన్ చేయండి, వెరిఫై చేయండి. వీళ్ళ తర్వాత గంట తర్వాత వాళ్ళు వచ్చిందా లేదా. మరి బాధితులను పట్టుకున్న బాధితులు రాత్రి పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టుకోండి, దాన్ని కూడా చేయండి. అంటే
కొంతమంది అవినీతి పోలీస్ అధికారులు ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక వ్యాపారాలు కావచ్చు, భూముల సెటిల్మెంట్ కావచ్చు, రకరకాలుగా అధికార పార్టీల వాళ్ళను ఒప్పించడానికి వాళ్ళు అవినీతికి పాల్పడుతూ ఇలాంటి మహిళల పట్ల కూడా ప్రవర్తించిన తీరు ఇలా సభ్య సమాజం ఊరుకోదు. అవన్నీ వెరిఫై చేయించండి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. బాధిత కుటుంబం బాధలో ఉంది, భయపడతా ఉంది. ప్రభుత్వం ఆత్మరక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ₹1 కోటి నష్టపరిహారం ఆమెకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆమెకు మరి ప్రభుత్వంలో ఎక్కడైనా ఉద్యోగ అవకాశం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఊళ్ళో బతకలేదు. వీళ్ళు పట్టపగులే హత్య చేసినా పట్టించుకుంటూ లేడు. హత్యనేది పట్టపగులు 2 నెలల పసిగుడ్డును హత్య చేసినా పట్టించుకుంటూ లేడు. పోలీసుల మీద నమ్మకం లేదు. పోలీసులే రక్షకులే ఇక్కడ రక్షకులే ఎవరు కాపాడుతుంది? హత్య సీఎం వేసినట్లు ఉంది ఇక్కడ వ్యవహారం. కాపాడుతోడే కన్నేస్తే ఏమైపోవాలి ఈ ప్రపంచం? కనుక డిపార్ట్మెంట్ పట్ల నమ్మకం లేదు. అక్కడ న్యాయ వ్యవస్థ పట్ల కూడా మరి అక్కడ ఉన్నటువంటి అధికారుల పట్ల కూడా నమ్మకం లేదు. ఆమె ఎక్కడ బతుకుతుందో తెలియదు. కనుక వెంటనే ఉద్యోగం ₹1 కోటి నష్టపరిహారం వచ్చి ఎవరైతే బాధితులున్నారో హత్యానేరం కింద ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళను ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఇవ్వాలి. గతంలో ఏ రకంగా అయితే పోలీసులు వ్యవహరించారో ఆ రకంగా ఎవరికి కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. లేనట్లయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన ఉంటుంది. ఏ కులమైన ఏ మతమైన సరే. ఇలా మేము చెప్తా ఉన్నాం, కులాలకు మతాలకు అతీతంగా ఈ సంఘటన పైన స్పందించాల్సిన అవసరం ఉంది. మనిషి పుట్టినవాడు ఎవడైనా సరే ఈ సంఘటనను, దురదృష్టమైన సంఘటనను ప్రతి ఒక్క వ్యక్తి ఖండించి బాధిత కుటుంబాలకు అండగా నిలబడి చట్టరీత్యా యాక్షన్ అయ్యేటట్టు ఉండాలి. లేనట్లయితే పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తాం. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ భారతదేశంలో కూడా రాష్ట్రంలో కూడా తెలియజేస్తాం. 2 నెలల పసికూడను కాలుతో తన్ని చంపేస్తే ఆ మహిళలను అనేక రకాలుగా చేస్తే పట్టించుకోరా? అత్యాచారం మహిళల పట్ల ఉన్నటువంటి చట్టాన్ని అట్రాసిటీ కేసు కావచ్చు, మహిళా కొత్తగా తెచ్చినటువంటి చట్టం కావచ్చు, అదేవిధంగా హత్యనేరం రకరకాల చర్చలు పెట్టి శిక్షించాలి. వీళ్ళకి ఎవరైతే అధికారులు, రాజకీయ నాయకులు బాధ్యతగా ఉంటారో వాళ్ళని కూడా ఇంట్లో చేర్చాలి. ఇమ్మీడియట్ గా సంబంధించిన అధికారులను సస్పెండ్ చేసి డిస్మిస్ చేయాలి. ఇలాంటి చీడ పురుగులు డిపార్ట్మెంట్ లో ఉంటే డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు. మంచి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్, మంచి అధికారుల యొక్క చరిత్ర కనుమరుగైతా ఉంది. ఇలాంటి అవినీతి అధికారుల వల్ల మంచి అధికారుల చరిత్ర మొత్తం కృషి చేస్తా ఉన్నారు. కనుక ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ పోలీసులకు ఉంది. ఇలాంటి అవినీతి అధికారులను కక్కుర్తిపడి, పోస్టింగ్లకు కక్కుర్తిపడి ఇలాంటి చిల్లర పనులు చేసే వాళ్ళని డిస్మిస్ చేయాలి. చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ కూడా పోతాం, నేషనల్ ఎస్సీ కమిషన్ వరకు కూడా పోతాం. ఢిల్లీలో పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. ఇలాంటి సంఘటనలు సభ్య సమాజం తొలగించుకోవాలని చెప్పండి. అవసరం అనుకుంటే ఇంకా దేశం దాటుకుని పోతాం, పట్టించుకుంటాం. ఇంకా వేరే ఫోరం కూడా వెళ్తాం. రకరకాల ఫోరం కూడా వెళ్ళి వదిలిపెట్టాం. దీన్ని ప్రతి ఒక్క నాయకుడు కానీ ప్రతి ఒక్క పార్టీల పత్రిక ఖండించాలి. లేదన్నట్లయితే మేము ఊరుకోం. మరి మీరు నిజాయితీ నిరూపించుకోవాలంటే ఇమ్మీడియట్ గా వాళ్ళని పట్టుకొని శిక్షించాలి. 24 గంటల్లో మీరు స్పందించి వాళ్ళు ఎట్లా కూడా పట్టుకొని రావాలి. ఈ పోలీస్ ఆఫీసర్ కూడా తీసుకొచ్చారు. చేస్తే ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఇలాంటి తప్పుడు పనులకు ఆస్కారం ఇవ్వడు. కనుక మేము మాత్రం ఊరుకోం. ఈ రాష్ట్రంలో ఉత్తే తెచ్చుకోలేము. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాణాలు తెగించి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క వర్గం మంచిగా బతకాలి. రైతు నుంచి మొదలుకుంటే చిన్న చెప్పుకుంటే అన్న వరకు కూడా మంచిగా బతకాలని తెచ్చుకున్నాం. ఇలా మంచి కష్టపడి ప్రాణాలు తెగించి తెచ్చుకున్న ఈ తెలంగాణలో 10 సంవత్సరాల అద్భుతమైనటువంటి చరిత్ర. ఇలా పట్టపగులే చిన్న 2 ఏళ్ల పిల్లగాన్ని హత్య చేసిన తినేది పట్టించుకునే నాదుడే లేదంటే మరి ఎవరైపోతుందో అర్థం చేసుకోవాలని అన్ని ప్రజా సంఘాలు ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.